గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక రూపాయి 91 డాలర్ మారకంలో ఆల్ టైమ్ కనిష్టానికి బిజినెస్లో విధంగా డాలర్కి రూపాయి ధర విలువ ఇంకా తగ్గుతున్నట్టుగా చూడవచ్చు. డాలర్ తోటి ఇంకా 91 రూపాయలకు డాలర్ విలువ ఈ విధంగా ఉన్నట్టుగా చూడవచ్చు. డాలర్ మారకంలో ఆల్ టైమ్ కనిష్టానికి బిజినెస్లో వివరాలు ఇచ్చారు. నాగారం భూదాన్ భూముల అంశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట, జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పునే సమర్థించిన ధర్మాసనం, స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత. నాగారం భూదాన్ భూముల అంశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట లభించింది. జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పునే సమర్థించిన ధర్మాసనం, స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత. హైకోర్టు తీర్పునే సమర్థించింది సుప్రీంకోర్టు. ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట లభించినట్టుగా చూడవచ్చు. బిడ్డను భవనంపై నుంచి తోసేసిన తల్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మృతి. మల్కాజ్గిరిలో ఘటన, మానసిక స్థితి బాగలేకనే తల్లి దుశ్చర్యకు పాల్పడినట్లు సందేహాలు. కుమార్తెను దేవుడి దగ్గరకు పంపుతున్నాను, ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుడుతుంది అంటూ తల్లి వ్యాఖ్యలు. చిరవన్ మేరీ విధంగా మానసిక స్థితి సరిగా లేక ఈ విధంగా పాల్పడింది అన్నట్టుగా చూడవచ్చు. ఆస్ట్రేలియా బోండీ బీచ్ ఉగ్రవాదికి హైదరాబాద్ మూలాలు. 1998లో విద్యార్థిగా ఆస్ట్రేలియాకు సాజిద్, నాటి నుంచి 6 సార్లే హైదరాబాద్కు. అతడి ఉగ్ర లింకులు ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలియవు. తండ్రి మరణించిన అంత్యక్రియలకు రాలేదు. డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. ఫిలిప్పైన్స్లో ఆయుధ శిక్షణ తీసుకున్న సాజిద్, అతడి కుమారుడు నవీద్ ఇస్లామిక్ స్టేట్ భావజాలానికి వారు ప్రభావితం. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఆస్ట్రేలియాలో ఈ విధంగా ఇక్కడ తను ఏదైతే కాల్పులకు పాల్పడ్డారో ఆ విధంగా ఉగ్రవాదుల రూపంలో వాళ్ళు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేవు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ 1998లో విద్యార్థిగా ఆస్ట్రేలియాకు సాజిద్, నాటి నుంచి 6 సార్లే హైదరాబాద్కు. అతడి ఉగ్ర లింకులు ఇక్కడ కుటుంబ సభ్యులకు తెలియవు. తండ్రి మరణించిన అంత్యక్రియలకు రాలేదన్నట్టుగా చూడవచ్చు వార్త. డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి చేశారు వివరాలు. బీబీసీపై ట్రంప్ భారీ దావా, పరువు తీశారు. 90,000 కోట్లు చెల్లించండి. ఫ్లోరిడా కోర్టులో 33 పేజీల దావా దాఖలు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపణ. దీనిపై గత నెలలో క్షమాపణ చెప్పిన బీబీసీ, కావాలనే చేశారన్న ఆరోపణ మాత్రం తిరస్కృతి. బీబీసీపై ట్రంప్ భారీ దావా, పరువు తీశారు. 90,000 కోట్లు చెల్లించండి. ఫ్లోరిడా కోర్టులో 33 పేజీల దావా దాఖలు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపణ. దీనిపై గత నెలలో క్షమాపణ చెప్పిన బీబీసీ, కావాలనే చేశారన్న ఆరోపణ మాత్రం తిరస్కృతి. విధంగా బీబీసీ అనే మీడియాపై విధంగా ట్రంప్ 90,000 కోట్లు చెల్లించాలి అని భారీ దావా ఫ్లోరిడా కోర్టులో 33 పేజీల దావా దాఖలు చేసిండు ట్రంప్. విధంగా నా ప్రసంగాన్ని వక్రీకరించారు విధంగా ఇక్కడ ఉన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపణ. 30,000 కోట్ల రుణానికి సహకరించండి. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి చేయూతనివ్వండి. రుణానికి ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వండి. హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయండి. మరిన్ని నవోదయాలను ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పాలన బేష్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బాగుంది. సీఎం రేవంత్కు సోనియా గాంధీ ప్రశంసలు. సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సావనీర్ అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిరు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా 30,000 కోట్ల రుణానికి సహకరించండి. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి చేయూతనివ్వండి అని, రుణానికి ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పాలన. ఈ విధంగా ఇక్కడ కేంద్ర మంత్రులను కలిసి ఈ విధంగా కోరినట్టు చూడవచ్చు. తెలంగాణకు 30,000 కోట్ల రుణానికి సహకరించండి అన్నట్టుగా కేంద్ర మంత్రులను కోరినట్టుగా చూడవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్ర అభివృద్ధికి 30,000 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ ఎస్పీసీను ఏర్పాటు చేయదలిచామని చెప్పారు. తద్వారా సేకరించే రుణాలకు
ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును మానవ వనరుల అభివృద్ధి కోసం పెడుతున్న పెట్టుబడిగా భావించాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ YIIRS ప్రాధాన్యాన్ని కేంద్ర మంత్రులను కలిసి ఈ విధంగా రాష్ట్రానికి విద్యారంగంలో మార్పులు తీసుకురాబోతున్నాం, దానికి 30,000 కోట్ల రుణానికి సహకరించండి అన్నట్టుగా కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని కోరినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. విధంగా సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సావనీరు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా సోనియా గాంధీని కూడా కలిసినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం భూసేకరణ దిశగా ముందడుగు. ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు. విధంగా నరేంద్ర మోడీ విధంగా శంషాబాద్లో 100 పడకల ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికోసం భూసేకరణ కూడా దిశగా ముందడుగు. ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాళ్ళు, సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోడీ చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎంపీలు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటా మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి. 2036 ఒలింపిక్స్ అవకాశం భారత్కు దక్కేలా ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర మంత్రి. ఏదైతే నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఎంపీల సమావేశంలో భాగంగా మాట్లాడిండో ఈ విధంగా ఇక్కడ పార్టీ బలోపేతానికి సరైన విధంగా పనిచేయట్లేదు అన్నట్టుగా ఈ తెలంగాణ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన అంశాన్ని ఎవరు లీక్ చేశారు అక్కడ సమావేశంలో మాట్లాడిన దానికి వాళ్ళ ఎంపీలపై చర్యలు తీసుకుంటామన్నట్టుగా బీజేపీకి సంబంధించిన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు కిషన్ రెడ్డి. ప్రధాని మోడీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. భేటీ వివరాలను లీక్ చేసిన వాళ్ళు మెంటల్ గాళ్ళని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధాని మోడీ ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లీకులు ఇచ్చిన ఎంపీలు ఎవరో మీడియా ప్రతినిధులు చెప్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మోడీతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి చర్చించామని తెలిపారు. సాధారణంగా ఏ యాజమాన్యమైన విధంగా ఈ ఎంపీల సమావేశంలో ప్రధాని మోడీ ఏదైతే మాట్లాడిండో ఆ అంశంపై మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. విధంగా ఇక్కడ ఏదైతే ప్రధాని మోడీ ఎవరికి బహిర్గతం చేయొద్దు ఈ విషయాలను అన్నట్టుగా చెప్పిన దాన్ని ఎందుకు లీక్ చేశారు మీడియాకు అన్నట్టుగా ఎవరో మీడియా వాళ్ళు ఎవరో చెప్తే ఆ ఎంపీలపైన చర్యలు తీసుకుంటామన్నట్టుగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా పంచాయతీ పోరులో కనివిని ఎరగనంత ఖర్చు. గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు. ఓటుకు 1000 నుంచి 5,000 వరకు చెల్లింపు. అదనంగా మద్యం, చీరలు, కానుకలు సైతం. వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి. నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. హైదరాబాద్ శివార్లోని శంకరపల్లి మండలంలో ఓటుకు 55,000 చొప్పున ఇచ్చిన ఓ అభ్యర్థి. పటాన్చెరులో ఓ అభ్యర్థి ఖర్చు 17 కోట్లు. ఎన్నికల కోసం భూములను అమ్ముకున్న వైనం. గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి వేసిన ప్రజాప్రతినిధులు. చేతులు మారిన 1000 కోట్లు. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా ఖర్చు చేస్తున్నారన్నట్టుగా పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి వార్త చూడవచ్చు. ఈ విధంగా సర్పంచ్ పదవి కోసం ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఓటుకు 1000 నుంచి 5,000, అదేవిధంగా తప్పనిసరి పరిస్థితుల్లో 30,000, 55,000 చొప్పున కూడా ఓటుకు పంచినట్టుగా చూడవచ్చు. పటాన్చెరులోని అభ్యర్థి ఖర్చు 17 కోట్లు. ఈ విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఖర్చు చేస్తున్నట్టుగా చూడవచ్చు సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది సామెత. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి చూడు అన్నది ఇకపై సామెతల్లో చేర్చవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, పడుతున్న పాటలు ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సర్పంచ్, వార్డు మెంబర్గా ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో పెట్టిన ఖర్చు అసెంబ్లీ ఎన్నికలను మించిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ కలిపి సరాసరి 60 లక్షల దాకా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. రిజర్వేషన్లో విధంగా సరాసరి సర్పంచ్ పదవికి పోటీ మినిమం ఎక్కడ చూసినా 60 లక్షల వరకు ఖర్చు చేసినారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా
అత్యధిక స్థాయిలో సర్పంచ్ పదవిని దక్కించుకోవాలన్న దానికోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా నేడే తుది విడత పంచాయతీ 3వ దఫా ఎన్నికలకు రంగం సిద్ధం. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్, మధ్యాహ్నం 2 నుంచి లెక్కింపు. 3752 సర్పంచ్ స్థానాలు, 28410 వార్డులకు ఎన్నికలు. పోలింగ్కు ముందు రోజు విచ్చలవిడిగా పంపకాలు. ఈరోజు తుది విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విధంగా దానికి సంబంధించి విచ్చలవిడిగా ఖర్చు చేసిర్రు ఇక్కడ నిన్ననే. రేపు ఎలక్షన్లు అన్నాక ఈ విధంగా సంబంధించి 3752 సర్పంచ్ స్థానాలకు, 28410 వార్డులకు ఎన్నికలు. ఈ విధంగా తుది దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భం తెలంగాణ నీటి హక్కులు కాపాడండి, పోలవరం నల్లమల సాగర్ను అడ్డుకోండి, డిపిఆర్పై స్టే ఇవ్వండి, చట్టాలను ఉల్లంఘిస్తున్న ఏపీని నియంత్రించండి, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు. తెలంగాణ నీటి హక్కులు కాపాడండి, పోలవరం నల్లమల సాగర్ను అడ్డుకోండి, డిపిఆర్పై స్టే ఇవ్వండి, చట్టాలను ఉల్లంఘిస్తున్న ఏపీని నియంత్రించండి, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విధంగా తనకు తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు కాపాడండి అన్నట్టుగా సుప్రీంకోర్టులో ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా చూడొచ్చు. ఏపీ నుంచి ఈ విధంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను కాపాడండి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్, దామోదర్ అలియాస్ బడే చొక్కారావు, ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు. సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్, ఎదురుకాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు. ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టుల లొంగుబాటు. విధంగా సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 15 మంది అరెస్ట్ అయ్యారు. మావోయిస్టు నేత దామోదర్ అరెస్టు. ఈ విధంగా ఆయన దామోదర్ అలియాస్ బడే చొక్కారావు అంట. ఈ విధంగా అతనితో కలిపి 15 మందిని, మరో 15 మందిని మావోయిస్టులను అదుపులోకి తీసుకొని ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన కార్యాలయం పోలీసు డీజీపీ కార్యాలయానికి తరలించినట్టుగా చూడవచ్చు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో పాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని పెద్ద దోబా అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎదురు కాల్పులకు తావు లేకుండానే వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో 9 మంది మహిళలు, 7 విధంగా మావోయిస్టులను మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారంటగా చూడవచ్చు. వాళ్ళని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు. 13 మంది సజీవ దహనం. యమునా ఎక్స్ప్రెస్ వే మీద బస్సులు, కార్లు దట్టంగా అలుముకున్న పొగమంచు వల్లే దుర్ఘటనలో 43 మందికి గాయాలు. యూపీలో వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో మరో 12 మంది మృత్యువాత. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలకు తీవ్ర అంతరాయం, పలు సర్వీసులు రద్దు. దేశవ్యాప్తంగా పీసీబీల్లో సిబ్బంది కొరత, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోలు. పొగమంచు కారణంగా రోడ్లపై యమునా ఎక్స్ప్రెస్ వే మీద బస్సులు, కార్లు ఈ విధంగా కార్లు వల్ల 13 మంది సజీవ దహనానికి గురయ్యారు. ఈ విధంగా ఒకటికొకటి వాహనం ఢీకొనడం వల్ల, మంచు పొగ వల్ల చలికాలం శీతాకాలం సందర్భంగా పొగ మంచు భారీగా కప్పుకోవడంతో ఈ విధంగా రహదారులపై వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ విధంగా జరిగినట్టుగా చూడొచ్చు రోడ్డు ప్రమాదాలు. ఉత్తరాదిన పొగమంచు నిండు ప్రాణాలను హరిస్తుంది. హర్యానాలో సోమవారం ఓ రోడ్డు ప్రమాదంలో 3 మరణించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున యూపీలో పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు. యమునా ఎక్స్ప్రెస్ వే మీద జరిగిన ప్రమాదంలో దగ్ధమైన ఓ బస్సు. రహదారి మీద ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల 13 మంది సజీవ దహనమై వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఈ విధంగా దేశవ్యాప్తంగా పీసీబీల్లో సిబ్బంది కొరత, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్ అన్నట్టుగా వాహనాలు ఈ ప్రమాదాలు జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారన్నట్టు చూడవచ్చు. మోడీ గౌరవార్థం కారును స్వయంగా నడుపుతున్న జోర్దాన్ యువరాజు అల్ హుస్సేన్. జోర్డాన్ పర్యటన ఫలప్రదం, కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం సుదృఢం. ప్రధాని జోర్డాన్లో ముగిసిన పర్యటన
ఇథియోపియాకు మోడీని వెంటబెట్టుకొని కారు నడిపిన దేశాధినేతలు. జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో తాను జరిపిన చర్చలు పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో భారత్ జోర్డాన్ భాగస్వామ్యాన్ని సుదృఢం చేశాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. జోర్డాన్లో తన 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని మంగళవారం వెల్లడించారు. తన పర్యటన సందర్భంగా విధంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగినాయి అన్నట్టుగా చూడొచ్చు. జోర్డాన్ రాజు స్వయంగా కారు నడిపి ప్రధాని మోడీని తీసుకెళ్ళినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా వీరిద్దరు జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో తాను జరిపిన చర్చలు పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో చర్చలు ఒప్పందాలు జరిగినట్టుగా చూడవచ్చు. ఇవి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి. ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రజ్యోతి కథనంతో వెలుగులోకి అక్రమం. హైకోర్టుకు వెళ్లేందుకు టీజీఐఐసి సన్నాహాలు. చిక్కులు అధిగమిస్తే ఆ భూములన్నీ సర్కార్కే. విధంగా ఐడిపిఎల్ భూముల విషయంలో ఈ విధంగా ఈ మధ్య జరుగుతున్న ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. విజిలెన్స్ విచారణ చేపట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా కవిత అటు కుకట్పల్లి ఎమ్మెల్యేకి సంబంధించి జరుగుతున్న ఆరోపణలకు సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం స్పందించినట్టుగా చూడవచ్చు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి ఎస్ఐ మంచం. పడుకోవడానికి కేటాయించిన సిట్ అధికారులు దిండు దిప్పటి సబ్బు అన్ని ఇంటి నుంచే. విచారణలో ప్రభాకర్ రావు సహాయ నిరాకరణ. 5 రోజులుగా అరకొర సమాధానాలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొలిక్కిరాని ప్రధాన కోణం. ఉదాహరణ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న సందర్భంగా అతనికి ఇంటి నుంచే సౌకర్యాలు అన్నీ కల్పిస్తున్నారు. ఆ జైలు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా అతను సమాచారం అరవకరనే అందిస్తున్నాడు, పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నాడు, నిరాకరిస్తున్నాడు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొలిక్కిరాని ప్రధాన కోణం అన్నట్టుగా చూడవచ్చు. మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానం. ప్రధాని మోడీకి బాపూజీ సిద్ధాంతాలపై ద్వేషం. నిరుద్యోగంతో ఇప్పటికే యువత భవిత నాశనం. ఇప్పుడు గ్రామీణ పేదల ఉపాధికి ఎసరు రాహుల్ గాంధీ. నిరసనల మధ్య లోక్సభలో విబి జీరామ్జీ బిల్లు. నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు. విధంగా మహాత్మా గాంధీ ఆదర్శాలకు మనం ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ఉందో ఏదైతే 100 రోజుల పని కార్యక్రమం ఉందో దాని పేరు మారుస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సంబంధించిన వర్గాలు, ప్రతిపక్షాలు ఈ విధంగా నిరసనలు వ్యక్తం చేసినట్టుగా చూడవచ్చు. ఇప్పుడు గ్రామీణ పేదల ఉపాధికి ఎసరు రాహుల్ గాంధీ. నిరసనల మధ్య లోక్సభలో విజి రామ్జీ బిల్లును ప్రవేశపెట్టినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఐపీఎల్ మినీ వేలం గ్రీన్కు జాక్పాట్. ఆస్ట్రేలియా ఆల్రౌండర్కు 25.2 కోట్లు అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు. ఐపీఎల్ మినీ వేలం గ్రీన్కు జాక్పాట్. ఆస్ట్రేలియా ఆల్రౌండర్కు 25.2 కోట్లు వేలంపాటలో తనకి ఐపీఎల్ వేలంపాటలో ఆస్ట్రేలియా ప్లేయర్కి ఈ విధంగా 25.2 కోట్ల వేలంపాటలో పలికినట్టుగా చూడవచ్చు. అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించినట్టుగా చూడవచ్చు. డిసెంబర్లో కిక్కు. తొలి 2 వారాల్లోనే మద్యంపై ఖజానాకు 2,000 కోట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.